ఇది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్నటువంటి జువలపాలెం గ్రామంలో ఉన్నటువంటి 100 వసంతాల పురాతనమైనటువంటి బిల్డింగ్ అండి ఇది. రామ పరివారం కనబడుతుంది కదండి మీకు. ఈ రామ పరివారం భద్రాచలంలో ఉంటుంది అన్నమాట. 100 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ విగ్రహం ఎంత సజీవంగా ఉందో చూడండి. అంటే రంగులంటే ఇప్పుడు వేసి ఉండొచ్చు, కానీ ఇది తూర్పు గొడుగుపల్ల పైన ఉన్నదన్నమాట అండి. చూడండి, ఇక్కడ కిందకు వస్తే కనుక ద్వారంలో ఈ నగిషీలు ఎంత బాగుందో చూడండి. వర్క్ చాలా కార్వింగ్ వర్క్ ఉంది. ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయిపోయిన రోజుల్లో కూడా ఇంత ఫినిషింగ్ అయితే కనిపించట్లేదండి. కంప్యూటర్స్ టెక్నాలజీ అన్నీ వచ్చినా కూడా ఇంత ఫినిషింగ్ అయితే ఉండదు. ఈ బొక్కలు కానీ ఇవన్నీ 100 సంవత్సరాల క్రితం వీళ్ళని దొరకబట్టుకుని వీళ్ళు తయారు చేయటం, వాళ్ళని 6వ తరం వాళ్ళు కాపాడటం అనేది చాలా గొప్ప విషయం అండి. పశ్చిమ గోదావరి జిల్లా జువలపాలెం గ్రామంలో ఉన్నటువంటి గోకరాజు వారి ఇల్లు అండి ఇది. 100 వసంతాలు ఇటీవల పూర్తి చేసుకుంది. దీన్ని 1924లో నిర్మించారు. ఇప్పటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన వసంతాల వేడుకను జరిపారండి. కుటుంబ సభ్యులు అందరూ కూడా, అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు 6వ తరం మాట అండి. వివిధ ప్రదేశాల్లో వివిధ దేశాల్లో స్థిరపడిన వీరంతా కూడా మన సంక్రాంతి పండుగ రోజున వసంతాల వేడుక జరిపారు. ఈ రోజు కూడా ఆ బిల్డింగ్ చెక్కు చెదరకుండా ఉందంటే చాలా ఆశ్చర్యం అండి. చూడండి, వెనకాల ఎంత పెద్ద పెరడు ఉందో. అంటే ఇంటికి వెనుక భాగంలో ఇంటికి అవసరమైనటువంటి అన్ని అవసరాలు, కాయగూరలు కానీ పండ్లు కానీ అన్నీ కూడా మీకు వాళ్ళు అక్కడే పండించుకునేవారు. ఇది బిల్డింగ్ మధ్యలో ఉన్నటువంటి ఇది పెళ్లి గది అనమాట అండి. పెళ్ళరుగా అంటారు. చూడండి, మేము నుంచున్న ప్లేసు పెళ్ళరుగా అనమాట. ఇంట్లో ఎవరికైనా పెళ్ళి జరిగిందంటే కనుక ఇక్కడే జరిగేది అనమాట. చుట్టూరు మళ్ళీ బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట అండి. చూడండి, ఆ కార్వింగు, కలప, సీలింగు అవన్నీ కూడా ఆ రోజుల్లోనే ఎంత అద్భుతంగా చేశారంటే చాలా గ్రేట్ అండి. నైపుణ్యం కలిగినటువంటి పనివారులని, కళాకారులను తీసుకొచ్చి నిర్మించినటువంటి బిల్డింగ్ అండి ఇది. 100 వసంతాల ఈ బిల్డింగ్ని చూస్తుంటే కనుక భలే ముచ్చటేస్తుందండి. చూడండి, మీకు ఇక్కడ డేట్ కనబడుతుంది కదండి. 3 సంవత్సరాలు పట్టిందంటండి ఈ బిల్డింగ్ నిర్మించడానికి. 1924లో నిర్మించారు. పూర్వం మనకి బ్యాంకుల్లో ఈ లాకర్లు, పెద్ద పెద్ద బాక్సులు ఇవి ఉండి కదండి. ఆ రోజుల్లో చూడండి, 1942లో వీళ్ళకి బహుకరించినటువంటి ఈ ఇనప్పెట్టె అనమాట అండి. పూర్వం ఏంటంటే మనకి ఇందులో ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి దస్తావేజులు, డాక్యుమెంట్స్, బంగారపు నగలు, కరెన్సీ ఇవన్నీ కూడా మనకి ఇందులో దాచుకునేవారు అనమాట. ఇది 42లో ఉన్నటువంటి ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. 10 మంది ఉన్నా కూడా దీన్ని లేపడం అసాధ్యం, అంత స్ట్రాంగ్గా ఉంది. బ్యాంకులో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ కూడా ఇంత మందంగానే ఇంత బలంగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. అసలు కదలలేదు చూడండి. అసలు మామూలుగా ఇది డైనమైట్ పేర్చి పెట్టినా పేలదన్నమాట, అంత స్ట్రాంగ్గా ఉంది. చాలా గొప్ప విషయం ఇవాళ కూడా కాపాడటం. చూడండి, ఇది 1924లో కట్టినటువంటి ఇల్లు. ఇంకా డేట్ ఉంది చూడండి, 10/12/1924. అంటే ఇది అంత ముందు 3 సంవత్సరాల ముందు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారన్నమాట అండి. 3 సంవత్సరాలకి ఇది కంప్లీట్ అయింది. సింహద్వారం అయినటువంటి దీని మీద చూడండి, మనకి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించి శంకు చక్రాలని ఏర్పాటు చేశారు. చూడండి, ఇక్కడ చాలా అది కూడా ఫినిషింగ్ బాగుంది. ఇటు చూస్తే కనుక ఈ హాల్కి ఇరువైపులా బెడ్రూమ్స్, దానికి సంబంధించి మళ్ళీ గాలి వెలుతురు ప్రసరించడానికి వీలుగా పెద్ద పెద్ద కిటికీలు. దానిపైన మళ్ళీ కార్వింగ్ వర్క్ చూడండి, చాలా బ్రహ్మాండమైనటువంటి కార్వింగ్. ఆ నెమళ్ళు కానీ ఇటు లతలు కానీ ఇవన్నీ కూడా బాగా కనబడుతుంది. అంటే మీకు వైట్లో పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ మీకు కింద గుమ్మాలు కూడా అంతే కార్వింగ్ ఉన్నాయి. చూడండి, ఇది 2వ తూర్పు సింహద్వారం అన్నమాట అండి. మొదటి సింహద్వారం తర్వాత 2వ సింహద్వారం, 3, 4 అంటే పెరట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. అయితే ఈ హాల్కి ఒక ప్రత్యేకత ఉందండి. చూడండి, ఈ హాలు ఇది పెళ్ళరుగా అనమాట అండి. ఇది ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అన్నీ కూడా ఇదే అరుగు మీద, అంటే కుటుంబ సభ్యులు అంతా కూడా చుట్టూరు ఉంటే మధ్యలో ఈ పెళ్ళిళ్ళు అవి జరిగాయి. వీళ్ళకి సంబంధించినటువంటి చాలా పెళ్ళిళ్ళు ఇదే అరుగు మీద, ఈ మండువా లోగిల్ టైపులో ఉన్నటువంటి ఇదే అరుగు మీద చక్కగా జరిగి, చాలా మనం ఏదో శతమానం భవతి సినిమాలో చూస్తే ఎలా ఉంటుందండి ఆ మాదిరిగా ఉంటుందన్నమాట అండి. ఇవన్నీ కూడా ఇలాంటి కుటుంబాలను చూసే వాళ్ళు ఆ సినిమాలు చేశారు. సినిమాలు చూసి వీళ్ళు కాదు కదా, ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం చరిత్ర నేను చెప్తుంది. నిజంగా చాలా గొప్ప విషయం. చూడండి, ఈ కార్వింగ్ వర్క్, ఈ బిల్డింగ్కి సంబంధించిన 4 స్తంభాలు భలే ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. అలా పైన చూడండి, మీకు స్టాండ్లియర్ పైన
మీకు మనకి పిఓసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవన్నీ వచ్చేసినటువంటి నేపథ్యంలో పైన ఎంత కార్వింగ్ వర్క్ ఎంత ఉందో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవి చాలా ఖరీదు ఉంటాయి. ఇవి నాకు తెలిసి ఆ రోజుల్లో బర్మా నుంచి అక్కడి నుంచి దిగుమతి చేసుకుని తయారు చేసినటువంటి వర్క్ అనమాట. ఎంతో నైపుణ్యం కలిగినటువంటి వర్కర్స్. అంతేకాకుండా మీకు బిల్డింగ్ బయట ఆవరణ కానీ వెనకాల పెరడ్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మూలకర్త గోకరాజు వెంకటరాజు గారు ఉన్నారు. ఆయన దాని గురించి రాజు గారిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి. సంసారి మూలకర్త ఈయనే కదండి? పేరండి లక్ష్మీపతిరాజు గారు. లక్ష్మీపతిరాజు. తర్వాత ఆయన వెంకటరాజు గారు ఈ బిల్డింగ్ నిర్మాణకర్త. ఆయనే కట్టారు. నిర్మాణకర్త. ఆయనకి మళ్ళీ ఇద్దరు కుమారులు. అండి. పెద్ద కుమారుడు పేరు గోకరాజు రంగరాజు అండి. గోకరాజు రంగరాజు. ఈయన పేరేమో గోకరాజు లక్ష్మీపతిరాజు. మళ్ళా వీనికేమో ఇంకా వంశం అంతా అలాగా కట్టారు. అంటే వీళ్ళిద్దరు కుమారులు, ఈ బిల్డింగ్ నిర్మాణకర్త కుమారులు అన్నమాట. జనరల్గా మీకు జోల్పాలెం గ్రామంలో చాలామంది గోకరాజు వంశీయులు ఉంటారు. అయితే కనుక ఇక్కడ ఈ వెంకటరాజు గారికి ప్రధాన కుమారులు ఒకళ్ళు లక్ష్మీపతిరాజు, ఇది ఒక ఆయన రంగరాజు. వీళ్ళ 6 తరాలలో కూడా ఈ 2 పేర్లు ఉన్నవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. రంగరాజులు అయితే చాలామంది ఉన్నారు. ఒక ప్రతి ప్రతి తరంలోనూ ఒక గోకరాజు రంగరాజు ఉంటారు, ఒక లక్ష్మీపతిరాజు ఉంటారు. అంటే ఇలా వరుసగా ఉన్నారన్నమాట. ఇది ఈ గోకరాజు ఫ్యామిలీ యొక్క ప్రత్యేకత. చూడండి, ఇప్పుడు ఈ బిల్డింగ్కి ఈ మొదటి హాల్లో ఉన్నటువంటి ఇరుపక్షాలు, అంటే మనం పిల్లర్గా అనుకున్నాం కదా, ఆ పిల్లర్కి అటు ఇటు ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్నమాట. వెంకటరాజు గారు పెద్ద కుమారుడు పేరు రంగరాజు కదండి. రంగరాజు గారికి పెద్ద కుమారుడు కృష్ణపతిరాజు గారు, ఆవిడ భార్య ఏమో సుభద్రమ్మ అండి. ఈయనేమో రెండో కుమారుడు రామలింగరాజు గారు, ఆవిడ భార్య బంగారమ్మ అండి. వీళ్ళు మా అమ్మగారు నాన్నగారు. ఈయనేమో బలరామరాజు గారు జోలపాలెం ప్రెసిడెంట్గా 18 సంవత్సరాలు కంటిన్యూస్గా చేశారండి. గోకరాజు బలరామరాజు గారు, సుభద్రమ్మ గారు అండ్ భార్య కదా. 100 వసంతాల బిల్డింగ్ ఇది. మీకు గోకరాజు వెంకటరాజు లక్ష్మీ విలాసం అన్నమాట అండి. ఈ బిల్డింగ్ 1924లో నిర్మాణం అయింది. సో మీకు పైన చూడండి వైట్గా కనబడుతున్నాయి పైన. ఆ పైన అన్నీ ఏంటంటే ఆ రోజుల్లో నైపుణ్యమైనటువంటి పనివారులు తక్కువగా ఉండటం వల్ల ఆ కొండ పెంకులతో చేసి దాన్ని అలా అలికారన్నమాట. అలాగే ఈ బిల్డింగ్కి మరో ప్రత్యేకత ఉందండి. ఏంటంటే అది జనరల్గా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టడానికి చాలా పనివారు మెటీరియల్ కావాలి. ఆ రోజుల్లో గానుగు సున్నం కోడిగుడు శనతో తయారు చేశారు కాబట్టి వీళ్ళే ఓన్గా ఇక్కడ ఒక గానుగు పెట్టేసుకుని ఆడటం, దాని ద్వారా మళ్ళీ కట్టడం అన్నమాట. అప్పుడులాగా మనకి సిమెంట్ బస్తాలు, ఇసుకలు అయ్యి ఐరన్లు అయ్యి ఉండవు కదండి. చూడండి, మీకు ఆ ఎలివేషన్కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. చాలా గొప్ప బిల్డింగ్ అండి నిజంగా. పైన అదంతా కూడా అటు ప్రస్తుతం విదేశాల్లోని వేరే చోట్ల స్థిరపడిపోవడం వల్ల పండగలకి, పబ్బాలకి, శుభకార్యాలకి రావడమే తప్ప ఈ ఇంట్లో ప్రస్తుతం అయితే ఎవరూ లేదు. ఇందాక చూపించినట్టు రాజుగారు అయితే మాత్రం ఈ ఇంటి యొక్క యోగక్షేమాలని కాపాడుతున్నారు అన్నమాట. 1924లో నిర్మించినటువంటి ఈ ప్రాచీన కట్టడం చూడండి. ఇక్కడ ఇంగ్లీష్లో రాశారు, మధ్యలో తెలుగులో రాశారు, ఆ పక్కన మళ్ళీ హిందీలో రాశారు. అంటే ఆ రోజుల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గోకరాజు ఫ్యామిలీకి నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే 6వ తరం వాళ్ళు ఈరోజు ఈ ఇంట్లో నివసించడం అంటే, అలాగే ఈ ఇంటిని ఎలాంటి చెక్కు చెదరకుండా ఆ నైపుణ్యం కలిగినటువంటి పనివారులను తీసుకురావటం, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ప్రతి ఏటా సంక్రాంతికి కుటుంబ ఆత్మీయ సమ్మేళనం పేరిట సంప్రదాయాన్ని కొనసాగించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. చూడండి ఇల్లు ఎంత అందంగా ఉందో. ఇప్పుడు 6వ తరం చెందినటువంటి రాజుగారితో నేను ఉన్నాను. ఎలా అనిపిస్తుంది అంటే మన జరిగినప్పుడు ఫంక్షన్ చాలా ఆనందంగా అనిపించిందండి. ఏం చేద్దంటే మరాఠీ అందరూ కలుసుకోవటం, ఫ్యామిలీ వాళ్ళు అందరూ కలుసుకోవటం బాగా ఎంజాయ్ చేస్తామండి. భవిష్యత్తులో కూడా మన పెద్దలు స్మారకార్థంగా ఇదే కంటిన్యూ చేయాలేమో అనిపిస్తుంది. నిజంగా మీరు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఇవాళ ఇద్దరు తల్లి తండ్రి, ఒక అబ్బాయో అమ్మాయో అంతేనండి. చిన్న కుటుంబాలు అయిపోయినాయి. అవునండి. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల చాలా రకమైన ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నా ఉన్నాం. అవునండి. సాంప్రదాయాలు తెలియట్లేదు, వాళ్ళకి కట్టుబాట్లు తెలియట్లేదు, మన నాగరికత తెలియట్లేదు. కరెక్ట్. అలాంటిది మీలాంటి కుటుంబాలే
దాన్ని కొనసాగించాలి, అవును నెక్స్ట్ తరాలకి ట్రాన్స్ఫర్ చేయాలి. అవునండి. అప్పుడే అప్పుడు మన సంస్కృతి సాంప్రదాయం అందరూ continue అవుతుంది. ఇది అవుతాయండి. Correct. లేదంటే బాగా కనుక చెప్పారు. మర్చిపోతారు. అవునండి. నిజంగా మీరు చాలా Correct. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ, మనం ఎప్పుడు కూడా మన పెద్దలు మనకి చేసిన వ్యవహారాలు కానీ ఇంకోటి ఎప్పుడు సరే మనం గుర్తించుకున్నప్పుడే ఇప్పుడు మనకు మీ ప్రతి- ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారు సార్? ఇప్పుడు అసలు ఈ ఇల్లుని మెయింటైన్ చేయడం అంటే ఇవాళ ఎవరో రకరకాల ప్రొఫెషన్లో అవునండి. సెటిల్ అయిపోయి ఉన్నారు. అవునవును. ఇప్పుడు ఆ ఇంటిని తాత ఇంటికి రావడం అనేది పెద్దగా లేదు. అలాంటిది మీరు చెప్పినటువంటి ముందు మనవాళ్ళు కానీ అవును. తర్వాత ఈ మనలో ఈ మనవలు తర్వాత తరం కూడా ఉన్నది. ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు. ఎంటర్ అయిపోయారు కాబట్టి అంటే already వాళ్ళు పెద్ద ఆసక్తిగా చూపించరండి. అవునండి. అవునవును. కానీ అది భవిష్యత్తులో కావాలనే కోరుకుంటున్నాం మేము. అది దాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అవునండి. చాలా గొప్ప విషయం రాజు గారు. థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ మీరు మీ ఇంటిని చిత్రీకరించడానికి ఈ ఇంటి యొక్క ప్రాచీన ఇల్లు అయినటువంటి 100 వసంతాల ఇల్లు గురించి మీరు చెప్పి ఈ ఇంటి విశేషాలను, మీ కుటుంబ విశేషాలను మాకు చెప్పడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా ధన్యవాదాలండి. నమస్కారం. నమస్తే సార్. నమస్తే. చూడండి, ఆ రోజు అల్లో పెద్దగా నైపుణ్యం ఉన్నటువంటి పనివారులు లేరు, పని చేయించుకునే వాళ్ళు కూడా లేరు. వీళ్ళు ఏంటంటే మహారాజా పోషకులు కాబట్టి వీళ్ళు చేయించుకోగలిగారు. ఈ బిల్డింగ్ నిర్మాణానికి ఒక గానుగా ఏర్పాటు చేసుకోవటం, అలాగే నార్త్ నుంచి పనివారులను తీసుకొచ్చడం, వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్ అన్నీ పెట్టి 3 సంవత్సరాలు పైబడి కట్టినటువంటి బిల్డింగ్ అన్నమాట అండి. ఇది ప్రాచీనమైనటువంటి బిల్డింగ్. ఇది చాలా అద్భుతమైనటువంటి బిల్డింగ్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.